హలో అండి. రూపాయి ఖర్చు లేకుండా ఫ్లోరింగ్ క్లీన్ చేసుకునే మాప్ కర్ర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేనిక్కడ కాటన్ నైటీ తీసుకున్నానండి. ఈ నైటీని కట్ చేసుకోవాలి. 4 భాగాలుగా చతురస్రాకారంలో కట్ చేసుకొని ఇలా సమానంగా తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా 4 భాగాల్ని కట్ చేసుకోవాలి. పాతవి మన దగ్గర మాప్ స్టిక్స్ ఉంటాయి గదా! అవి మిడిల్‌లో పెట్టేసి ఈ క్లాతులన్నీ కూడా కిందన 2 క్లాతులు పైన ఇంకొక 2 వచ్చేటట్టుగా 4 క్లాతులని ఇలా సెట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏవైనా కాటన్ తాళ్ళుంటే గనక వాటితోటి టైట్‌గా ముడివేసుకోవాలండి. ఇలా ముడేసిన తర్వాత సిజర్ పెట్టేసి కట్ చేసేయాలి. ఎక్స్‌ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఉన్న థ్రెడ్ అంతా కూడా సిజర్‌తో కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అంతా కూడా రివర్స్ తిప్పుకోవాలి. దానిపైన మళ్ళీ థ్రెడ్ వేసి బాగా టైట్‌గా ముడివేసుకోవాలండి. ఎంత టైట్‌గా ముడివేస్తే అంత గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా. ఈ క్లాత్ అంతా తీసి మనం స్టిక్ స్టార్టింగ్ భాగంలో కురుకోస్ తాడుతో టైట్‌గా ముడివేసేయండి. ముడివేయటం వల్ల ఒకవేళ లూజ్ ఉండి ఊడిపోయినా సరే ఊడిపోకుండా ఉంటుంది. సో, చూసారు కదా! అంతా రెడీ అయిన తర్వాత ఇలా ఉందండి. ఫ్లోరింగ్ మీద కంటికి కనపడని డస్ట్ కూడా నీట్‌గా క్లీన్ చేస్తుందండి. మనం బయట కొన్న మాప్ కర్రల కంటే కూడా ఇది ఎన్నో రెట్లు క్లీన్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.